వరదల కారణంగా మూసీ నది మరియు చాదర్ఘాట్ తీర ప్రాంతాల శంకర్ నగర్, రసూల్పురా, మూసీనగర్ మరియు కమల్ నగర్లో జమాతీ ఇస్లామీ హింద్, మలక్పేటలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 600 కుటుంబాలకు ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేయబడ్డాయి. ఒక సమగ్ర సర్వే తర్వాత అత్యంత ప్రభావితమైన 200 కుటుంబాలకు బెడ్ కిట్స్ అనగా దుప్పట్లు, తలగడ, కంబళ్లు పంపిణీ చేయబడ్డాయి. ఈ పనిలో జమాతీ ఇస్లామీ హింద్కు చెందిన ఎయిడ్ రిలీఫింగ్ IRW మరియు యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ YWO సహకరించారు. YWO పాలు మరియు దైనందిన అవసరాల సరుకులను విరాళంగా అందించింది. వీటిని బెడ్ కిట్స్తో పాటు పంపిణీ చేశారు. రిలీఫ్ కిట్స్ సక్రమంగా పంపిణీ చేయడానికి IICD ఆజంపూరాలో ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. రిలీఫ్ టీం కోఆర్డినేటర్ మొహమ్మద్ అబ్దుల్ ఉదూద్ ప్రకారం ఉస్మాన్ సాగర్ గేట్లు తెరవబడిన తర్వాత చాదర్ఘాట్ బ్రిడ్జ్ పక్కనున్న బస్తీలు నీటిలో మునిగిపోయాయి. చాలా ఇళ్లలో వంట సామాగ్రి, విద్యార్థుల పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వంటివి ధ్వంసమయ్యాయి. భారీ నష్టం ఏర్పడింది.